వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. తెలంగాణలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంది. లోక్సభ ఎంపీ అభ్యర్థులంతా కూడా ఇప్పటికే చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కాబోతున్నాయి. ఈరోజు మంచి రోజుగా అభ్యర్థులంతా భావిస్తుండడంతో ఈరోజు నామినేషన్ల పర్వం తెలంగాణ వ్యాప్తంగా జరగబోతుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 జిల్లాల్లో 3 లోక్సభ స్థానాల పరిధిలో నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక ఎల్లుండి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘకాలం తర్వాత చాలా భారీ ఎత్తున సుదీర్ఘ కాలం అంటే 24వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే ముందు రోజు వరకు అంటే మే 11 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియబోతుంది. 10వ తేదీ వరకు కూడా కేసీఆర్ బస్సు యాత్ర జరగబోతుంది. అన్ని నియోజకవర్గాలు 17 నియోజకవర్గాలు కూడా కేసీఆర్ చుట్టి రాబోతున్నారు. 11వ తేదీ ఆయన ఒక బహిరంగ సభకైతే బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అది ఎక్కడ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, హైదరాబాద్లోనా అనేది మనం చూడాలి. ఇంకా అది షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే 10వ తేదీ సిరిసిల్ల, సిద్దిపేట ఈ 2 నియోజకవర్గాలతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ కూడా బస్సు యాత్ర కూడా ముగియబోతుంది. ఇటు రేవంత్ రెడ్డి ఇప్పటికే మాటల దాడి చాలా పెద్ద ఎత్తున పెంచారు. అటు జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అంటూ ఆ 2 పార్టీలపై కూడా దాడులు చేస్తున్నారు. నిన్న ఆయన తెలంగాణలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భువనగిరి ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వాడెవడో సన్నాసి, భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. బీఆర్ఎస్ ను బీజేపీని బొందబెట్టాలి. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ ఏమన్నా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు. గత 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బీజేపీలకే మద్దతు పలికింది. నోట్ల రద్దు కావచ్చు, జీఎస్టీ బిల్లు కావచ్చు, 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే. ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా. మేం తీసుకోలే, మా ఇంట్లో పంచుకోలే, మా ఇంటికేం మూట కట్టుకోలే. పేదోళ్లకు 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 30,000 ఉద్యోగాల వివరాలు ఇస్తా. ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి. భువనగిరి సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలుగా చెప్పి అల్లుడు వస్తే ఆడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఆడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు గద్ద ముక్క ఆయన. ఎవరికైనా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా ఇచ్చిండా? 10 ఏళ్ళైన ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 నెలల సంసారం చక్కగా జరగని అని అంటాడా? లేకపోతే పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు ఇది కూలిపోతుంది, ఇది పడిపోతుంది అంటున్నా. నీ అయ్యా జాగిరా, ఇది ఏమన్నా ఫుల్ బాటిల్ అనుకుంటున్నా బిడ్డ? కూలనికే పడనికే లాగులో తొండలిడిచి కొట్టిపిస్తా మా నల్గొండ సోదరులతోటి బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో. ఈడెవ్వడు అల్లటప్పుడు లేడు. అవుతుంది బిడ్డ నీకు పెళ్లి మల్లమల్లగిన ఇట్లా మాట్లాడినావు అంటే మా రాష్ట్రాన్ని అవమానించిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడగనికే నీకు అర్హత ఉందా అని మోడీని అడుగుతున్నానే. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యమకారులారా. నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసిందని చెప్పి మా కళ్ళ ముందు మాట్లాడుతుంటే మా కడుపు మండదా? నాకు, ఎంకన్నకు, ఉత్తమన్నకు పార్లమెంట్లో అని నేను అడుగుతున్నా. మా రాష్ట్ర అవతరణనే తప్పుపట్టిన నువ్వు మా రాష్ట్రంలో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ఆయన తరఫున నిలబడ్డోళ్లకు బుద్ధి లేకపోయినా ఓట్లేసేటోళ్లకు లేదనుకుంటుండ్రా?
బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ పాపం క్యామ మల్లేష్ నాకు మంచి మిత్రుడే. క్యామను ముందల పెట్టిండు, వెనకంగా బూర ఊతున్నాడు కేసీఆర్. మోసం, గొల్ల కురుమల్ని మోసం చేస్తుండు. గెలిచేటప్పుడేమో బిడ్డ కొడుకుని పెట్టుకుంటాడు, ఓడేటప్పుడేమో గొల్ల కురుమల్ని పెడతాడు, ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్పి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. రైట్, వెల్కమ్ బ్యాక్. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలపై చాలా తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జరుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి తొలిసారి రంగంలో దిగుతున్న నాగర్ కర్నూలు అభ్యర్థి భరత్ గారు కూడా ఉన్నారు. భరత్ గారు మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. ముందు రవీంద్రరావు గారు, విన్నారు కదా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ప్యాంటులో తొండలు సొర్రగొట్టి కొట్టిస్తా అని కూడా అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు? నిజంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కొన్ని స్థానాల్లో, ముఖ్యంగా భువనగిరిలో అలాంటి ప్రయత్నం జరుగుతుంది. బిడ్డ బెయిల్ కోసం బీజేపీని గెలిపించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. బీఆర్ఎస్కు ఒక్క సీట్ వచ్చినా అది మోడీకే తాకట్టు పెడతాడు బిడ్డ బెయిల్ కోసం. ఇలాంటిది ఆయన మాట్లాడిన మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే చాలా దీనస్థితిలోకి పడిపోయింది బీఆర్ఎస్. ఇక్కడ నాయకులు అంటే టికెట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇవ్వని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న దాడిని, ఎల్లుండి నుంచి మీ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆ బస్సు యాత్రతో దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతుందా? సాధ్యమవుతుందా? గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ, పాల్గొంటున్న మీకు కూడా. ఇప్పుడు ఏ రకంగా మాట్లాడినారు అనేది ముఖ్యమంత్రి గారికి మీరే వినిపించారు. కళ్యాణ్ గారు మీరు వినిపించిన దాంట్లో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడిన దానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా ఈ రాష్ట్రాన్ని హుందాగా పరిపాలించాల్సిన ముఖ్యమంత్రి భాష తీరులో కించిత్తు అయినా మార్పు వచ్చిందా? మార్పు రాని ఇలాంటి నేత దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అయిందనేది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. మీరు చూడండి కళ్యాణ్ గారు, మేము ఇలాంటి నేతనా మేము ముఖ్యమంత్రిగా ఎంచుకున్నది, ఇలాంటి పార్టీనా అనేది రేపు మే 13న ఓటింగ్ తోటి తేలుతుంది. జూన్ 3 ఖచ్చితంగా ఫలితాలు ఇంటికి వస్తాయి. ఎంత దిగజారుడండి, ఏం భాష అది? మేము కూడా మాట్లాడతాం, మాకు కూడా సమయం వస్తుంది. ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చని పరిస్థితుల్లో, ప్రజల ఆగ్రహానికి గురవుతున్న సందర్భంలో వారి పక్షాన మీరు నిలబడి మేము మాట్లాడే మాటలకి మీరు ఎలా సమాధానం చెప్పుకుంటారో ఏందో అనేది, గుడ్డలు ఎవరు ఇప్పుతారు, తొండలు ఎవరి లాగులలో వేస్తారు, ఎవరి కడుపులో ఎలుకలు పరిగెత్తాలనేది దిస్ ఇస్ ఎ టైం. మీరు 100 రోజులు చేసుకుని ఏం చేసాను? 100 రోజుల 30,000 ఉద్యోగాలు. ఏమన్నా సిగ్గుండాల కొద్దిగా కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో అంత ప్రాసెస్ చేసి కేవలం పట్టాలు ఇచ్చే సందర్భంలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ పట్టాలు నువ్వు ఇచ్చినావు, నోటిఫికేషన్ మేము కదా ఇచ్చింది, ఇంటర్వ్యూలు మేము కదా చేసింది, సెలక్షన్ మొత్తం జాబితాలు తయారు చేసింది మేము కదా. ఇచ్చి కూడా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామనంటే తలకాయ తొక్క కూడా ఉండాలి. నువ్వు చేసింది ఏంది? ఒక ఆర్టీసీ బస్సులు మహిళలకు ఎక్కించినావు. ఆ ఆర్టీసీ బస్సులకు కూడా నువ్వు రియంబర్స్మెంట్ ఇయ్యలే. కరెంటు బిల్లు ఇంతవరకు పేమెంట్ చేయలే. గ్యాస్ సిలిండర్ పేమెంట్ చేయలే. ఒక కింటా కూడా నువ్వు 500 రూపాయల బోనస్ ఇయ్యలే. మహిళలకి 2,500 ఇయ్యలే. తులం బంగారం ఇయ్యలే. ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయలే. నువ్వు ఏం చేసినావని ఒక్క పథకాన్ని కూడా అమలు పరచలే, ఒక్క పథకాన్ని కూడా రియంబర్స్మెంట్ చేయలే. కేవలం దుర్సుతనం, కేవలం నోటి తీటని డాగులు డైలాగ్ వేసి
ముఖ్యమంత్రి స్థాయిని ఇవాళ బ్లాక్ మెయిలింగ్ స్థాయికి తీసుకెళ్తున్న నీకు ఖచ్చితంగా ప్రజలు చాలా తొందరలోనే జవాబు చెప్తారు, బుద్ధి చెప్తారు. ఇక బీజేపీ తోటి మీరు అనేది అంటగాగుడు ముచ్చట అనేది జనం కూడా నమ్మాలి కదా. ఆ మాటలకి, ఈ దివాలకోరు మాటలకి మేము కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఆ విభజన సమస్యలు ఎన్నో పరిష్కరించాలి, కేంద్రంతో సఖ్యతగా ఉండాలి, కేంద్రంతో పంచాయతీ పెట్టుకుంటారా అని కూడా ప్రజలు అంటారు కనుక మొదటి టర్మ్ లో మేము సానుకూలంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉన్నాం. ఎందుకు? ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఇష్టం లేకపోయినా కష్టమైన తల ఒగ్గిన. ఎప్పుడైతే మన విభజన సమస్యలు పరిష్కరించక ఈ తెలంగాణకి అండగా ఉండగా అసలు తెలంగాణ విభజన అనేదే సరి అయింది కాదు, ఇది జరగకుండా ఉండాల్సి ఉండే, శాస్త్రీయంగా జరగలేదని వాళ్ళ భావనలు అర్థమయ్యాక రెండవ టర్మ్ లో విభేదించాం కదా, వారితో గొడవలు పెట్టుకున్నాం కదా, యుద్ధమే చేశాం కదా. చాలా మంది ప్రజలు కూడా అన్నారు, ప్రధానమంత్రి గారితో కేసీఆర్ గారు పంచాయతీ పెట్టుకోవడం అవసరమా, ఈ స్థాయిలో పెట్టుకోవడం అవసరమా అంటే ఒక పక్కన తొక్కితుంటే, ఒక పక్కన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పెడుతున్న ఇబ్బందులని అన్ని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో టీ అంటే టీ అంటుంటే ఇవాళ ఏ రకంగా బీజేపీ తోటి అంటగాగుతున్నామని మాట్లాడతారండి. మాట్లాడడానికి కూడా తలతోక ఉండాలి. తర్వాత మేము కాంప్రమైజ్ అయితే కవిత గారు జైలు ఎందుకుంటుందండి? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, సుజనా చౌదరి ఉన్నాడు, ఆ తర్వాత సీఎం రమేష్ ఉన్నారు. ఈ దేశంలో ఎంతో మంది అవినీతి పరులుగా ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ ముద్రలు వేసి కేసులు పెట్టి మరి వాళ్ళ పార్టీ కండవ కప్పుకోగానే పునీతులు కాలేదా? మరి మేము కూడా బీజేపీ తోటి ఎలియన్స్ అయినట్టు, ఒక్క ఎన్నికల్లో ఎలియన్స్ అయినట్టు, ఎక్కడైనా సానుకూలంగా ఉన్నట్టు ఇవాళ బీజేపీ అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అర్థమవుతాయి. కిషన్ రెడ్డి గారికి గెలిపేయడం కోసం దాన నాగేందర్ పెట్టలేదా? దాన నాగేందర్కి యాక్సెప్టెన్స్ ఉందా? వద్దు మొర్రో నేను నిలబడను అంటే కండువా కప్పి తీసుకొచ్చి పెట్టినాం. ఇది అర్థం కావట్లేదా? ఇవాళ రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఒక్క నిమిషం, రంజిత్ రెడ్డి ఉన్నాడు. రంజిత్ రెడ్డి ఆడ గెలుపు దరిదాపులో ఉన్నాడా? ఆడ విశ్వేశ్వర రెడ్డి గెలుపు కోసం ఇవాళ రంజిత్ రెడ్డిని పెట్టలే. ఆడ గెలిచే అవకాశం ఉన్న సునీతను తీసుకొచ్చి మరి మీరు మల్కాజ్గిరిలో పెట్టలే. మల్కాజ్గిరిలో మైనంపల్లి పెడితే బ్రహ్మాండంగా గెలుస్తాడని చర్చ ఉంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా మొత్తుకుంటా అంటే మైనంపల్లిని పక్క తీసుకెళ్లి గెలవని సంబంధాలు లేని సునీత మహేందర్ రెడ్డిని తీసుకెళ్లి అక్కడ పెట్టే మీరు ఇట్లా ఎన్ని రవీంద్రరావు గారు మొత్తానికి మీరు ఒప్పేసుకుంటున్నారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ మూడు కూడా బీజేపీ గెలుస్తుందని. గెలిపించడానికి కాంగ్రెస్ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తుంది అన్న. మీరు వినండి, బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పంతున్నాడు, ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది. కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను పెట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ కావడం కోసం, బీజేపీలో భవిష్యత్తులో చేరడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నమే ఈ అభ్యర్థుల యొక్క అడుగుదాం రవీంద్ర గారు ఒక్క నిమిషం. భరత్ గారు చెప్పాలి, మీరు మీ గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అని రవీంద్రరావు గారు అంటున్నారు, బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నిన్న మొన్న అన్ని సభల్లో అదే చెప్తున్నారు. ఇంతకీ నాగర్ కర్నూలులో మిమ్మల్ని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా, బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందా? అక్కడ భరత్ గారు, మిమ్మల్ని గెలిపించడానికి నాగర్ కర్నూలులో ప్రయత్నిస్తుంది ఎవరు? ఆడియో మ్యూట్ ఉంది మీది. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీని గెలిపించడానికి ప్రజలు పనిచేస్తున్నారు. మరియు టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ గెలిస్తేనే దేశంలో దేశ భద్రతను కాపాడడానికి ఇది ఒక మంచి అవకాశం అని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు చేయలేదని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను 10 సంవత్సరాలు చూసినాం, ఇక వద్దు అని ప్రజలే భావించి ఈరోజు అధికార మార్పిడి చేయడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అభ్యర్థులు గెలిచినా కూడా లాభం లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినా కేంద్రంలో ఎలాగో అధికారంలోకి రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయితే ఉంటేనే బాగుంటది. ప్రజలందరూ కూడా
బీజేపీని ఆశీర్వదించి మరొకసారి మన ప్రాంత అభివృద్ధికి డైరెక్ట్ గా ఇన్ కాంటాక్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనే విధంగా ప్రజలు ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ రోజు రాజకీయంగా కంటే కూడా ప్రజలందరూ ఒకే దారిలో ఉన్నారు, అది మోడీ గారి దారి. ఎందుకంటే అన్ని భరత్ గారు, ఇప్పుడు మీరు అక్కడ కొత్తగా బరిలోకి దిగారు అంటే అఫ్ కోర్స్ మీ ఫాదర్ సిట్టింగ్ ఎంపీ రాములు గారు చాలా సీనియర్ నాయకుడు, మంచి పేరు కూడా ఉంది. అయితే అక్కడ మీపై పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, చాలా సీనియర్, ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది, ప్రత్యేక గుర్తింపు ఉంది, రాష్ట్ర స్థాయిలో ఉంది ఆయనకి. ఆయన సొంత నియోజకవర్గంలో అక్కడ పోటీ చేస్తున్నారు. అటు మల్లు రవి మనకు తెలుసు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అధికార కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా ఉన్నారు. మీరు పోటీ చేస్తున్న నాగర్ కర్నూలే వాస్తవానికి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా. ఆ స్థానాన్ని గెలిపించుకోవడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మీరేం చేయబోతున్నారు? కొత్తగా తొలిసారి బరిలో దిగుతున్నారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐపీఎస్, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే, కానీ ఒక్క సీట్ కూడా గెలిపించలేని ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్. ఇంతవరకు ఒక సర్పంచ్ గా గెలవని ఒక ఫెయిల్డ్ పొలిటీషియన్ ఈ రోజు ఎంపీగా పోటీ చేయడానికి ఆయన అర్హుడే కాదు. ఎందుకంటే మొన్నే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయనను సిర్పూర్ లో ప్రజలు పంపించేస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు ఈ రోజు. ఆ రోజు ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటే అక్కడే ఉండేవాడు, ఇక్కడికి రాకపోయేవాడు. బిఎస్పీ పార్టీ ఈ రోజు ఆయనకు బీఆర్ఎస్ తో పొత్తు లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో బానిసత్వానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన పార్టీలోంచి బయటికి వచ్చి మరి ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అంటే ఆయనకు రాజకీయంగా ఆయన ఆలోచన స్థాయి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. మల్లు రవి గారు గత 20 సంవత్సరాలుగా పోటీ చేస్తున్నప్పటికీ ఎంపీగా ఇంతవరకు ఒకసారి కూడా గెలవలేదు. కానీ నేను మాత్రమే ఒక జెడ్పీటీసీగా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో, నాగర్ కర్నూలు జిల్లాలో గత 5 సంవత్సరాలుగా ఫీల్డ్ లో ఉండి పనిచేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈ రోజు నాకు అనుభవం లేదంటున్నారు. అవకాశం ఇస్తేనే కదా అనుభవం వచ్చేది. అవకాశమే ఇవ్వకుండా వీరందరికీ అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన సిర్పూర్ లో వెళ్ళి, నేను ఇల్లు సిర్పూర్ లోనే కట్టుకున్నా, నేను సిర్పూర్ లోనే ఉంటా, నేను ఇంకా సిర్పూర్ ప్రజలకే నా జీవితం అన్నారు. ఓడిపోయిన వెంబడే ఇక్కడికి వచ్చి మాయావతి గారు, కాంశీరామ్ గారు, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు అని అన్నారు. ఇప్పుడు పార్టీ మారగానే కేసీఆర్ గారు దేవుడు అంటున్నారు. ఇన్ని రోజులు తిట్టిన నోరు ఏమైంది? రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో చులకన కావడానికి ఇలాంటి నాయకులే కారణం. ఒక వ్యక్తిని విమర్శించడం కంటే మనకు ఒక సిద్ధాంతం కోసం పనిచేయడానికి మనం ముందుకెళ్ళాలి. ఒక వ్యక్తిని విమర్శించినా పూజించినా కూడా ప్రజలు హర్షించరు. మనం చేసే పనే మాట్లాడుతుంది, మన పనే మనల్ని గెలిపిస్తుంది. నరేంద్ర మోడీ గారి పనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం మీకు అక్కడ ఏమైనా ఇబ్బందిగా మారిందా? అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది చేసేది కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇక్కడ బీఆర్ఎస్ నేత కూడా మనకు రవీంద్రరావు గారు కూడా లైన్లో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనే ప్రచారం వల్ల నాగర్ కర్నూలులో ఏమైనా మీకు నష్టం జరగబోతుందా? ఆ ప్రచారం వల్ల నిజంగా నష్టం కంటే కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈసారి మోడీ గారికి వేయాలనుకున్నారు. ఎందుకంటే ఇది ఢిల్లీ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు కాదు. రాష్ట్రంలో ఎవరిని గెలిపించినా కూడా సరైన లాభం జరగదు. అందుకే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు గారు బీజేపీలో చేరారా? అంటే బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు లేదు ఆ పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్న అవమాన భారంతో ఇక్కడ పరిస్థితుల్లో ఒక ఎంపీకి విలువ లేదు బీఆర్ఎస్ పార్టీలో. మీరు గత 5 సంవత్సరాలుగా తీసుకోండి, ఏ ఎంపీకైనా బీఆర్ఎస్ పార్టీ విలువ ఇచ్చిందేమో గత 5 సంవత్సరాల రికార్డు పరిశీలించండి. ఏ ప్రభుత్వ స్కీమ్ లో కూడా ఎంపీలను సిఫారసు వాళ్ళు చూడలేదు. కనీసం దళిత నియోజకవర్గమైన నాగర్ కర్నూలు పార్లమెంట్ లో దళిత బంధు ఒక ఎంపీ గారు, ఒక 2 దళిత బంధు రవీంద్రరావు గారు కరెక్ట్ పర్సన్ దానికి రిప్లై ఇవ్వడానికి కూడా. రవీంద్రరావు గారు మీకు కూడా రవీంద్రనాథ్ నమస్తే అన్న. ఒక ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన రవీంద్రరావు గారికి కూడా తెలుసు ఎమ్మెల్యే సెంట్రిక్ ఈ పార్టీలో ఎంత నష్టం చేకూర్చిందో. మేము కూడా కలిసే పనిచేసినాం. కానీ ఎమ్మెల్యే సెంట్రిక్ అభివృద్ధి పథకాలు బాగున్నప్పటికీ ఎమ్మెల్యే సెంట్రిక్ గా ఉండడం వల్ల నిజమైన రవీంద్రరావు ఇరుకునబెట్టింది. ప్రజలకు దూరం చేసేటప్పుడు లీడర్లు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మనం ప్రజల్లో ఉండాలంటే ఉండేది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
భరత్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే సెంట్రిక్గానే పార్టీ మొత్తం పనిచేసింది. ఎమ్మెల్సీలకు ఎంపీలకు ఎవరికి విలువ ఇవ్వలేదు. అందువల్లే చాలామంది ఎంపీలు, మీ సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్వరత కానీ, బీబీ పాటిల్ కానీ, రాములు గారు వాళ్ళ ఫాదర్, భరత్ వాళ్ళ ఫాదర్ రాములు గారు పార్టీ మారడానికి అదే కారణం అని చెప్తున్నారు. ఏకీభవిస్తారా? నన్ను అడుగుతున్నారా కళ్యాణ్ గారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఏకీభవిస్తారా మీరు భరత్ గారు చెప్పిన మాటల్ని? ఇప్పుడు ఓటమికి కారణాలలో అదొక కారణం అనేది చర్చనీయాంశంగా ఉంది. దాన్నేం కాదనిలేము. ఎమ్మెల్యేలు సెంట్రీగా నడపడం అనే విధానం ఎంపీలుగా కానీ, ఎమ్మెల్సీలుగా కానీ, ఇతర జడ్పీ చైర్మన్లుగా కానీ, డీసీపీ చైర్మన్లు కానీ, మిగతా ప్రజాప్రతినిధులను అంత ఉత్సాహవంతంగా పార్టీ కోసం పనిచేసే అవకాశాన్ని ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. ఎంత స్థాయి ప్రజాప్రతినిధులైనా నియోజకవర్గాల్లో తిరగడానికి, పనిచేయడానికి అవకాశం లేని పద్ధతిలో ఎమ్మెల్యేలు వ్యవహరించారు అనేది స్పష్టం. కేసీఆర్ గారు ఎంచుకున్న విధానం ఏంటంటే, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీళ్ళందరూ గ్రూపులు కడుతుంటారు, గ్రూపులు అవుతుంటాయి, మళ్ళీ ఓటమి కారణాలు అవుతాయి. గ్రూపులు లేకుండా ఇండివిజువల్ గా ఎమ్మెల్యే కాస్త స్వేచ్ఛనిస్తే నియోజకవర్గాన్ని చక్కగా కాపాడుకుంటారనేది కేసీఆర్ గారి ఉద్దేశం. కేసీఆర్ గారి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని చాలా మంది ఎమ్మెల్యేలు ఒంటెత్తు పోకడలతోటి తమ ఇష్టారీతిగా నచ్చిన వ్యక్తులని చెంచాలుగా మార్చుకొని బలమైన నాయకత్వాన్ని పార్టీ కోసం, తమ కోసం వాడుకోకుండా బలమైన నాయకత్వాన్ని నీరుగార్చి తమ బలాన్ని పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నం, అది బలహీనలను ఎంచుకుని చేసిన ప్రయత్నం అనేది విఘటించింది. అది ఒక 25-30 నియోజకవర్గాల్లో ఇచ్చిన ప్రభావం మిగతా కొన్ని నియోజకవర్గాల మీద కూడా పడి మాకు నష్టం చేసింది అనేది మాత్రం వాస్తవం. అని ఆ నష్టాన్ని భర్తీ చేసుకోకపోవడం, అభ్యర్థుల మార్పు జరగకపోవడంతో ఇప్పుడు అధికారులకి దూరమైన అనేది జగమెరిగిన సత్యం. చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి చర్చనే. ఇప్పుడు సెట్ అయిపోయిందా? అది ఇప్పుడు సెట్ అయిందా? ఎంపీ ఎన్నికల్లో అలాంటి ఫలితం రాదంటారా? మీకు ఎన్ని సీట్లు వస్తాయి ఎంపీ ఎన్నికల్లో? ప్రజలు తీర్పిచ్చాక పార్టీ క్యాడర్ మనోభావాలు తెలియజేశాక ఈ స్థాయిలో మనకు అర్థమైనాక కూడా మార్చుకోకపోతే భవిష్యత్తులో మనకి అడుగులు వేయడానికి అవకాశం ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా మార్చుకోవాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి. గతంలో 10 నెలల్లో జరిగిన తప్పులని సరిదిద్దుకొని మళ్ళీ ఉత్తేజంతో ముందుకు పోతే రాజకీయంగా నిలబడగలుగుతాం. మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు పున్నా కైలాష్ నేత, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కైలాష్ గారు, నిన్న మీ నియోజకవర్గమే భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, చాలా కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని చాలా తీవ్ర స్థాయిలో లాగుల్లో తొండలు చొర్రించి కొడతామని కూడా హెచ్చరించారు. స్వయంగా కేసీఆర్ను అన్న మాట అది. ఎందుకు అంటే ఇలాంటి ఫ్రస్ట్రేషన్ రేవంత్ రెడ్డిలో ఎందుకు వస్తుంది? హామీలు అమలు చేయలేక వస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. మీకేమనిపించింది? ఆ సభలో మీరు కూడా ఉండే ఉంటారు. ఆ ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు అందరికి కూడా నమస్కారం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ తోటో లేకపోతే బాధతో లేదండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి దీవెనని ఓర్చుకోలేక కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ యంత్రాంగం, పైన ఉన్న యంత్రాంగం పూర్తిగా బీజేపీతో ములాఖాత్ అయింది. అక్షర సత్యం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. నేను ఒక మాట చెప్తున్న, అనుభవజ్ఞులైనటువంటి రవీందర్ రావు గారు ఒక సవాల్ స్వీకరిద్దాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ లో మీరున్నారు, 1 జనగాంలో మీరు గెలిచినారు. రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఓట్లు మా ఓట్లు సరి చూసుకున్నప్పుడు ఫస్ట్ లో మేము ఉండాలి, సెకండ్ మీరు ఉండాలి, థర్డ్ బీజేపీ ఉండాలి. మరి మీరు ఆ సవాలుకు సిద్ధమా? కానీ పూర్తిగా బీజేపీకి సహకరించి పైన జరుగుతున్నటువంటి మీ ఒప్పందాల్లో భాగంగా కైలాష్ గారు మీ దానికే నేను చెప్తున్నాను, తెలంగాణలో ఏ ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా బీజేపీకి లీడ్ రాలేదు మొన్నటి ఎన్నికల్లో. అయితే ఎక్కడ గెలవదా ఇప్పుడు బీజేపీ ఎంపీ స్థానంలో? నేను దాని గురించి మాట్లాడతలేనండి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ లోపకార ఒప్పందం ఒక ఎన్నికకు సంబంధం ఉండదు కదా. ఓట్ల పర్సెంటేజ్ లో ఎప్పుడు ఒకే రావు కదా. అలా వస్తే ఎప్పుడు ఒకరే ఉంటారు కదా అధికారంలో. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో అనేకమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు, దేశంలో ధరల వ్యతిరేకం కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, రైలు కోచ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 అన్యాయం చేసింది. ఏ రోజు కూడా ఏ పూట కూడా వీళ్ళు జరుపుతున్నటువంటి ర్యాలీలలో
అసెంబ్లీలలో ప్రచారంలో కాంగ్రెస్ నే వెంటాడుతున్నారు తప్ప వీళ్ళు బీజేపీని వెంటాడతలేరు. దీనికి కారణం ఏంది? రెండోది, మీరు కేంద్రంలో గెలిస్తే ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పండి. మీరు ఇక్కడ గెలిస్తే మాది ఇండియా కూటమి ఉంది, మేము వస్తామని మేము చెప్తున్నాం, బీజేపీ చెప్తున్నారు. మీరు ఏంది చెప్పు, మీ పాత్ర ఏంది ఇక్కడ అంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి సహకరించి ఒక సుపారీ తీసుకుని రేపు బిడ్డ బెయిల్ కోసమో రాజకీయంగా కూలిపోతున్నటువంటి మీ శిఖరాలను కాపాడుకోవడానికి లేదా మీరు రేపు విలీనం కావడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. 100% మీ ప్రచారంలో ఏముండాలి? 2 పార్టీలు పెట్టాలి. ఎస్, నేను ఆ రాజకీయంగా అంగీకరిస్తా, మీరు తప్పు కాదు, ఇది రాజకీయ విమర్శలు చేస్తాం. కానీ నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మీరు మాత్రం కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారు. ఎందుకు? దీని అర్థం ఏంది? వ్యతిరేక ఓటు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి మళ్లించి తద్వారా కాంగ్రెస్ ను ఓడించడానికి జరుగుతున్న కుట్ర తప్ప మరొకటి కాదు. మీకు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే నేను ఒక్క సవాల్ చేస్తున్నా, అక్కడ ఉన్న పెద్దల అనుభవజ్ఞులు, రాజకీయంగా చాలా ఉద్దండుడు ఆయన రవీందర్ రావు గారు, రేపు మీరు 2nd ప్లేస్ వస్తారా నల్గొండ జిల్లాలో ఈ 2 సీట్లలో? ఈ సవాళ్ళకి సిద్ధమా మీరు? రైట్, థ్యాంక్ యూ కైలాష్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ భరత్ గారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది. రేవంత్ రెడ్డి మాటల దాడికి ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రకంగా సమాధానం ఇస్తారనేది మనం వేచి చూడాలి. ఇది ఈరోజు బిగ్ బ్యాంగ్.